బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీహార్ మంత్రి నితిన్ నబీన్, బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నివాళులర్పించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్పురా సెక్టార్లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్ఎస్పురా సెక్టార్లోని ఒక బీఎస్ఎఫ్ సరిహద్దు అవుట్పోస్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ సమయంలో సరిహద్దు ఆవల్ నుంచి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాగా విధి నిర్వహణలో భాగంగా శత్రువులతో పోరాడుతూ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి మహమ్మద్ ఇంతియాజ్ అమరుడయ్యారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాగా అమర జవాన్ ఇంతియాజ్ పార్థివ దేహానికి జమ్మూలోని పలౌరాలో గల ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్లో ఇవాళ పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.